హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ప్రతి ఒక్కరూ కిచెన్లో ప్రతిరోజు యూస్ చేసేటువంటి 6 పౌడర్లను అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇలా మనం ముందుగా చేసి పెట్టుకున్నామంటే కిచెన్లో మనకు హడావుడి అనేది ఉండదండి. మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది. అలాగే కన్ఫ్యూజ్ అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకు పని ఎక్కువ అనిపించవచ్చు. సో మనం ఇలా ముందుగా చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీ అవుతుందన్నమాట పనులు. అలాగే ఈ పౌడర్లు ఎక్కువ రోజులు నిలువుగా ఉండాలంటే ఒక టిప్ని అయితే పాటించాలండి. ఏంటంటే మనం ఏ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలో ఆ ఇంగ్రీడియంట్ని గోరువెచ్చగా వేయించుకొని పౌడర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా మనకు ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఫస్ట్ మెంతుల్ని ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకున్నాను. వేయించుకున్న ఈ మెంతుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనకు గ్రైండ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు గ్రైండ్ అయిన ఈ మెత్తటి పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అవతల పెట్టామంటే మనకు చల్లారిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిర్ కంటైనర్లోకి తీసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిలువగా ఉంటుంది. అలాగే జీలకర్రను కూడా ఇక్కడ నేను గోరువెచ్చగా చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అన్నమాట మెత్తగా. ఇప్పుడు ఈ జీలకర్ర పౌడర్ను కూడా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకున్నాం, పక్కన పెట్టేసుకొని. చూడండి, ఇక్కడ మనకు జీలకర్ర పౌడర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను యాలకుల్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. యాలకులను అయితే నేను వేయించట్లేదండి, అవసరం లేదు. ఇలా మనం స్కిన్ అవుట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలాగేనైనా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మార్నింగ్ ఏదైనా స్వీట్ చేయాలి అంటే, ఎప్పుడైనా హడావుడిగా స్వీట్ చేసుకోవాలంటే యూజ్ అవుతుందన్నమాట ఈ పౌడర్. ఆ తర్వాత నేను బ్లాక్ నువ్వుల్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. వెండలో బాగా వెండపెట్టిన తర్వాత పిల్లలకి మనం లంచ్ లేకైనా లేదా బ్రేక్ఫాస్ట్ లేకైనా ఒక స్పూన్ యాడ్ చేస్తే వాళ్ళకు ఎముకలకు బలం అనేది దొరుకుతుంది అనేది. బ్లాక్ పెప్పర్ని కూడా అలాగే గోరువెచ్చగా తీసుకొని నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా చెక్క లవంగాల్ని మనం ఒక నిమిషం పాటు ఇలా వేయించుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఈ పౌడర్ను కూడా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. అన్ని పౌడర్ని మనం బాగా చల్లార్చుకొని ఎయిర్ టైట్నర్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే గోరువెచ్చగా చేసుకున్నాం కనుక అవతలే మనకు చాలా రోజులు నిలువుగా ఉంటాయి. వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.